అన్నా లొకేషన్ నన్ను కాపాడండి అన్న ఏజెంట్ నమ్మి మోసపోయి ఇక్కడికి వచ్చానన్నా. లొకేషన్ నాకు 2 కిడ్నీల దగ్గర నొప్పిగా ఉందన్నా. ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ మరొకసారి ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి కోవిడ్లో చిక్కుకున్న ఒక మహిళను తన స్వగ్రామానికి రప్పించారు. దాంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అసలు విషయానికి వస్తే తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన వరగంటి సుగుణ అనే మహిళ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. అయితే అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయి చాలా కష్టాలు పడుతున్నారు. దాంతో ఆవిడ ఒక సోషల్ మీడియా ద్వారా తను పడుతున్న కష్టాలన్నింటినీ వివరిస్తూ ఒక వీడియో చేశారు. దాంట్లో నన్ను రక్షించమని, ఆవిడ స్వగ్రామానికి ఎలాగైనా సరే చేర్పించాలని మంత్రి లోకేష్ను వేడుకున్నారు. దానిపై స్పందించిన మంత్రి లోకేష్ ఆవిడ స్వగ్రామానికి చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అస్వస్థతకు గురైన ఆ మహిళను తన స్వగ్రామానికి చేర్చి మరొకసారి తన మంచి మనసును చాటుకున్నారు నారా లోకేష్. అన్నా లొకేషన్ నన్ను కాపాడండి అన్న ఏజెంట్ నమ్మి మోసపోయి ఇక్కడికి వచ్చానన్నా. లొకేషన్ నాకు 2 కిడ్నీల దగ్గర నొప్పిగా ఉందన్నా. ఈ చెల్లెమ్మని ఎట్టయినా సరే మీరే పిలిపించండి అన్న. పిలిపించకపోతే ఇక్కడే చనిపోయేటట్టున్నానన్నా. తిండి లేకుండా అల్లాడుతూ ఉన్నానన్నా. లోకేష్ అన్న నన్ను కాపాడండి అన్న. నాకు మీరే దిక్కన్నా, నాకెవ్వరూ దిక్కులేరన్నా. అన్న లోకేష్ అన్న కాపాడన్నా, నన్ను ఇంటికి పిలిపించన్నా. నా పిల్లకాయలు చూడుకున్నా నేను చనిపోయేలాగున్నానన్నా. కిడ్నీ దగ్గర పెయిన్ వచ్చేసి 2 రోజుల నుంచి జ్వరం, కూర్చోలేకుండా పడుకోలేకుండా అల్లాడుతూ ఉన్నానన్నా. లోకేష్ అన్న కాపాడన్నా. ఈ చెల్లెమ్మని దయించి ఇంటికి పిలిపించండి అన్న. నువ్వు పిలిపించకపోతే నేను ఇక్కడే చనిపోయేలాగున్నానన్నా. లోకేష్ అన్న కాపాడన్నా. నాకు దిక్కెవరు